హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఈరోజు మీనరాశి వారి యొక్క రోజువారీ రాశి ఫలాలను తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక మీనరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక ఈరోజు మొండి బాకీలను సైతం వసూలు చేసుకోగలుగుతారు. ముఖ్యమైన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఇక నూతన వాహన యోగం అయితే కనిపిస్తుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఆశించిన రీతిలో లాభాలను అందుకుంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ జీతభత్యముల విషయంలో శుభవార్తలను అందుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మీనరాశి వారి ఈ రోజుకి అదనపు రాబడి అనేది సమకూరుతుంది. అలాగే ఆప్తుల నుండి మరింత సహాయాన్ని అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఉన్న ఆటంకాలను అధిగమిస్తారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధిని పొందుతారు. అలాగే ముఖ్యమైన చర్చలు చేసి ముఖ్యులతో అవి సమస్య నుండి బయటపడగలుగుతారు. వాహనాలను, స్థలాలను కొనుగోలు చేస్తారు. కొన్ని సమస్యల నుండి ఎట్టకేలకు బయటపడగలుగుతారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి ఈరోజు అమలుపరచగలుగుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా ముందుకు సాగుతాయని చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి ఉద్యోగ విషయంలో ఉన్న ఒడిదుడుకులు తొలగి ఊరట చెందుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగి అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. ఇక పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు మరింత సంతోషదాయకమైన కాలంగా చెప్పవచ్చు. విద్యార్థులు అనుకున్న ఫలితాలను సాధించగలుగుతారు. ముఖ్యంగా మహిళలకి ధనలబ్ధి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీనరాశి వారు దేవీ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.